ఇప్పుడు ఈ చంకా కూడా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ డీప్ నెక్ బ్లౌజ్ లకు మనకు నడుము ఎంత వస్తుందో నడుముకు 1 ఇంచు కలిపితే చెస్ట్ మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు నడుము మనకు 11 వచ్చింది కదా, ఈ 11 ఇంచులకు 1 ఇంచు కలిపితే మనకు 12 ఇంచులు వస్తుంది. 12 ఇంచులు చెస్ట్ మార్కింగ్ తీసుకోవాలి. చూడండి నేనైతే కరెక్ట్ 12 ఇంచులకు చెస్ట్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు నడుము 11 ఇంచులు వచ్చింది కదా, మనకు చంక కూడా 11 ఇంచులు రావాలి. చూద్దాం మనకు వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుందాం. చూడండి నాకైతే కరెక్ట్ 11 ఇంచులకు నా చంక కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని కొరకైతే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను టేప్ నీళ్ళ పెట్టి ఈ డాట్స్ కొరకు బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకు ఈ టేప్ నీళ్ళ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ 1 ఇంచు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్